నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో పేటరేగిపోతున్న జగన్ సర్వీస్ బ్యాచ్కు కేంద్ర ఎన్నికల సంఘం మొదటి షాక్ ఇచ్చింది. గతంలో జరిగినటువంటి ప్రధాని మోదీ సభపై భద్రతా వైఫల్యాల గురించి ముగ్గురు ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ కోరిన సంగతి మనకి తెలిసిందే. తదనుగుణంగా ఈరోజు చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే మరి ఈ చర్యలు ఇంతటితో ముగిసేనా, లేదు అంటే ఇంకొంతమందిపై కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అసలు ఎవరెవరిపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది? ఆ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి మధుసూదన్. నమస్కారం అమ్మా. సో గతంలో మనం చూసాం, ప్రధాని సభపై భద్రతా వైఫల్యాల గురించి ముగ్గురు ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ అయితే కోరింది. మరి దానికి అనుగుణంగా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘమే డైరెక్ట్గా రంగంలోకి దిగి కొంతమందిపై బదిలీ వేటు వేసింది. సో ఈ బదిలీ ఇంకా కొనసాగే అవకాశం ఉంటుందంటారా? కొనసాగేదేందమ్మా, నేను చెప్తున్నాను కదా, ప్రస్తుతం జరుగుతున్నటువంటి బదిలీలు స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ పడింది. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి 26 జిల్లాలు ఎస్పీలు మొత్తాన్ని కూడా ఎన్నికల విధులకు దూరంగా పెట్టాల్సి ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఫస్ట్ వేట్ వేయాల్సింది సిఎస్ జవహర్ రెడ్డి మీద వేయాలా, డీజీపీ ఉన్నాడు కదా, డీజీపీ మీద కూడా వేయాలా, వీళ్ళిద్దరిని తీసేయాలి. ఎన్నికలకి నేను మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఇప్పుడున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటైర్ పోలీస్ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అదే చేస్తారు. కేంద్ర ఎలక్షన్ కమిషన్ అంటే వాళ్ళకి లెక్కే లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని ఎలక్షన్లు అయ్యే వరకు మొత్తం టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ని పక్కన పెట్టాలా, ఎలక్షన్ విధులకి దూరంగా ఉంచితే తప్ప ఫెయిర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగదు. ఏపీలో రావణ కష్టాన్ని తలపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధం చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చెప్తున్నాడు. కాలర్ మడత పెట్టండి, ఆయుధాలు తీయండి, మీరు ఏదన్నా చేయండి, గెలవాలంటుండు. దానికి ఫుల్లు సహాయ సహకారాలన్నీ కూడా చేస్తుండేది పోలీస్ డిపార్ట్మెంటు. అందువల్ల ఏంటంటే, ఇప్పుడున్న పోలీసు శాఖను పక్కన పెట్టేసి సిఆర్పిఎఫ్ దళాలతోటే ఎలక్షన్ జరగాల, అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకోన్ముఖ తీర్మానం చేసి కేంద్రం మీద ఒత్తిడి తేవాలా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తేవాలా. ఇప్పుడున్న ఎస్పీలు, ఇప్పుడున్నటువంటి ఐజీలు, ఇప్పుడున్న డీజీపీతో కలిసి, రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి వీళ్ళందరినీ కావాలంటే పక్క రాష్ట్ర ఎలక్షన్కి విధులకేయండి. తమిళనాడు, లేకపోతే కర్ణాటకనో, తెలంగాణకో, లేదంటే ఒడిశాకోనో ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ఎలక్షన్ విధుల్లో వేయాలి తప్ప, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఫెయిర్ అండ్ ఫెయిర్గా జరగాలంటే కేంద్ర రిజర్వ్ బలగాలతో, సిఆర్పిఎఫ్ బలగాలతో ఎలక్షన్ జరిపితే తప్ప ఫెయిర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగవు. రోజు ఏదో ఒక మూల ఏదో ఒక కార్యకర్తను చంపుతానేవారు. అందువల్ల ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను చాలా కిరాతకంగా నరహంతక రాజకీయం చేస్తున్నాడు. కాబట్టి మనం చూస్తూనే ఉండం, రోజు వింటూనే ఉండం. అందువల్ల ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఎస్పీలు, రీజనల్ ఐజీలు ఈ మొత్తాన్ని టోటల్గా స్టాఫ్ని మార్చి, ఈ పొయ్యేదేముందమ్మా 45 రోజులు ముచ్చట, కేంద్ర రిజర్వ్ బలగాలను దింపి ఎలక్షన్ చేయాలని చెప్పేది నా యొక్క ప్రగాఢమైన ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళు పల్నాడు ఎస్పీ కానీ, చిత్తూరు ఎస్పీ కానీ, ఎస్పెషలీ కడప ఎస్పీ కానీ, అనంతపురం ఎస్పీ కానీ, ఆ నెల్లూరు ఎస్పీ కానీ, ఒంగోలు ఎస్పీ కానీ, వీళ్ళు వన్ సైడ్ ఉన్నారమ్మా. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అమ్మా, ఎంత కష్టపడితే ఐఏఎస్ ఉద్యోగం వస్తుంది, ప్రజలకు ఎంత సేవ చేయొచ్చు. 1 సంవత్సరం ఉండంగానే జగన్మోహన్ రెడ్డి కోసం ఐఏఎస్కి రిజైన్ చేసి కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ఇంతియాజ్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఎంత దుర్మార్గం అమ్మ. బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు ఏకమయ్యి ప్రజల్ని నాకేసి మళ్ళీ ప్రజాస్వామ్య ప్రక్రియలోకి వస్తున్నారంటే దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలా. అంటే వీళ్ళని నామినేషన్ కనీసం 10 సంవత్సరాలు రాజకీయానికి దూరం పెట్టాలమ్మా. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎస్ఎస్ అధికారులు ఎవరైనా సరే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ప్రజా జీవితంలో పబ్లిక్ సర్వెంట్లుగా ఉండి మళ్ళీ ఏం చేస్తారో, రాజకీయ నాయకులకు ఊడిగించేయటానికి, ఈ దొంగతనంగా కాగితాలు ఎలా రాయాలా ఇవన్నీ నేర్పించడానికి రాజకీయ అంటే 10 సంవత్సరాలు రాజకీయాల్లో పోటీ, కనీసం 5 సంవత్సరాలైనా రాజకీయాల్లో వీళ్ళకు పోటీ చేసే అనర్హత అనేది దీన్ని కూడా అమెండ్మెంట్ చేయాలమ్మా. అందువల్ల ఏంటంటే, నేను అనేది ఒకటే, ఎలక్షన్ ఫెయిర్ అండ్ ఫెయిర్గా జరగాలంటే ఇప్పుడున్నటువంటి
ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, తెలంగాణలో పట్టుకున్నారు కదా ఫోన్ ట్యాప్ కేసులో, ఏం చెప్తున్నారు తెలుసా? వాళ్ళ వెహికల్లోనే డబ్బులు ధరలు ఇచ్చారంట మునుగోడు ఎలక్షన్కి. వాటన్నిటికి చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం మా వెహికల్లోనే ఎత్తుకొని పోయి డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళకే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు రేపు పోలీసు వాళ్ళే మొత్తం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసేటటువంటి ఈ పోలీస్ వ్యవస్థ అంతా రేపు జగన్మోహన్ రెడ్డికి అన్ని సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి అందువల్ల వాళ్ళ ఇదుల్లో నుంచి పూర్తిగా తొలగించి సెంట్రల్ రిజర్వ్ బలగాలను పెట్టి తెలంగాణ ఎపిసోడే మనకు ఆదర్శం. తెలంగాణలో చెప్తున్నారు కదా, ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, పణీతరావు, వాళ్ళ తిమ్మయ్య, రకరకాల రావులందరూ కలిసి ఏ విధంగా ఎలక్షన్ చేశారు? ప్రతిపక్షాలు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ డబ్బులు వెహికల్ ఆపేసి వాళ్ళ డబ్బులు గుంజుకోవటం ఇవన్నీ చేశారు కదా ఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పని ఎందుకు చేయడు? డీజీపీ ఆయన మనిషే కదా, చీఫ్ సెక్రటరీ ఆయన మనిషే కదా, ఎస్పీలు ఆయన మనుషులే కదా, ప్రతిపక్షాల వాళ్ళని బంధించరని నమ్మకం ఏంది? అందువల్ల ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీని, ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్సు బాస్ని, తర్వాత రాష్ట్ర డీజీపీని పక్కన పెట్టేయాలమ్మా, విధుల నుంచి దూరంగా పెట్టాలా. ఈ 45 రోజులు ఉద్యోగాలు లేకపోతే వాళ్ళు కొంపలేం అంటుకోబావు. ఇప్పటికే ఎలక్షన్లో వాలంటీర్లను వాడాలి అనుకుంది, అది బెడిసి కొట్టింది. ఆ తర్వాత టీచర్లను ఉపయోగించొద్దు అని కూడా అడిగింది. సో అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు చూస్తే ఐఏఎస్ ఐపీఎస్లు వీళ్ళ బదిలీలు చూసాము. మరి ఇంకా మీరు చెప్తున్నారు ప్రభుత్వ వెహికల్స్లోనే డబ్బులు తాళిస్తున్నారు అని చెప్పి. అంటే నిన్నటి వరకు చూస్తే సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి కూడా వైసీపీకి అనుగుణంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి నిన్నటి వరకు కూడా చూసాం మనం. అంటే ఇలాంటి సందర్భంలో గతంలో ప్రధాని సభ 3 ఎస్పీలను వివరణ అడిగినా కూడా ఇప్పటికి కూడా అధికారుల్లో చేంజ్ అయితే రాలేదు. మరి దీని తర్వాత అయినా వాళ్ళలో చేంజ్ వచ్చే అవకాశం ఉంటుందంటారా? చేంజ్ రాదు, పాడు రాదు, మీరంతా భ్రమల్లో ఉంటారు. నేను నమ్మనమ్మా. ఏడున్నటువంటి రాష్ట్ర డీజీపీని ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప ఏదన్నా పక్క రాష్ట్రానికి, ఏడున్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని వీళ్ళ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసి పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతుంది, అక్కడ వేయచ్చు ఎలక్షన్ డ్యూటీలు అబ్జర్వర్లుగా వాటికి వేయచ్చు. రేపు మనకు వస్తారు కదా అబ్జర్వర్గా పక్క రాష్ట్రాలలో. ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరినీ ఎలక్షన్కి దూరంగా పెట్టాలమ్మా. వీళ్ళని పెట్టి మీరు చెప్పినట్టు ఎలక్షన్కి అందరినీ పోలీస్ ఆఫీసర్ని దూరంగా పెట్టాలి అని చెప్తున్నారు. కానీ వైసీపీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలట్లేదు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు వెళ్ళిపోయినా కానీ దొంగ ఓట్ల ఇష్యూ, దాన్ని ఎలా సాల్వ్ ఇప్పుడు దొంగ ఓట్లే పాడు లేవులమ్మా. దొంగ ఓట్లు ఏజెంట్లు ఎదుర్కొంటారు కానీ ఆధార్ కార్డు చూపించి ఓటేయమంటారు. రేపు బూతుల్లో ఏమో ప్రతిపక్ష పార్టీలు ఏమో చేతులు ముడుచుకొని కూర్చోరు కానీ నీ ఆధార్ కార్డు చూపించి ఓటేరా బాయ్ అని అడుగుతారు. కానీ ఏజెంట్లు అంత తేలిగ్గా ఏముండరు, వాడు వేస్తూ ఉంటాడు చూస్తా ఏముండరు. కానీ దొంగోట్లు అవి జరగని పని కానీ జరగనియం కూడా. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుపతి స్థానిక సంస్థలు వేరు, ఈ జనరల్ ఎలక్షన్ వేరులమ్మా. స్థానిక సంస్థలు వేరు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి కట్టుంది, బీజేపీ వాళ్ళకి పెద్దన్న పాత్ర పోషించాలా. ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు రంగంలో ఉన్నారు, 10 మంది ఎమ్మెల్యేలుగా, 6 మంది ఎంపీలుగా. అందువల్ల నరేంద్ర మోడీ గారు కేంద్ర ఎన్డీఏలో అంటే మిత్రులే కదా, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, జనసేన వాళ్ళు ఇప్పుడు ఒకరికొకరు చేయగలుపుకొని, ఇప్పుడు ఒక్క ఏళ్ళతో పొడిస్తే ఇబ్బంది. ఇప్పుడు 3 ఏకమై ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి సైన్యం ఎదుర్కోవటం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఏది చేమ చిట్టుకన్నా పట్టేస్తారు. కేంద్ర ప్రభుత్వం తగిన సమయంలో, నేను చెప్తున్నా కదా తల్లి, 18వ తేదీ నాటికి అంటే నామినేషన్ స్టార్టింగ్ నాటికి ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ లేచిపోతారు. రాసి పెట్టుకో జవహర్ రెడ్డి గారు, నువ్వు కూడా ఇంటికి పంపిస్తాడు. నిన్ను కూడా చీఫ్ సెక్రటరీ ఉండడు, డీజీపీ ఉండడు, ఈయన ఇంటెలిజెన్స్ హెడ్ ఉండడు ఒక ఆయన ఉండడు. వీళ్ళు ఎవరు విధుల్లో ఉండరు. ఎందుకు తొందర ఎందుకు? ఇవాళ 2వ తేదీకి వచ్చిన ఏప్రిల్ 18వ తేదీ లోపల ఈ జే గ్యాంగ్ మొత్తం ఆఫీసర్లు అందరూ, ఆ పరమేశ్వర్ రెడ్డి కానీ, ఈ రఘునాథ్ రెడ్డి కానీ, ఆ సీఈఓ మురళీధర్ రెడ్డి కానీ, వీళ్ళు ఎవరు ఇదుల్లో ఉండరు. వీళ్ళందరూ ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తూ ఉండాల్సిందే. ఈ 45 రోజులు ఎలక్షన్ అయిన దాకా విధులకు దూరంగా పెడతారు. ఎలక్షన్కి విధులకు దూరంగా పెట్టారంటే అందువల్ల ఎలక్షన్ విధులకి అంటే నిన్ను అనుమానించడమే కదా, నువ్వు నీతిగా బతకలేదనేదే కదా అర్థం. అందువల్ల ఏంటంటే వాళ్ళకి సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేసారులమ్మా. వాళ్ళ ఒంటి మీద కాకి యూనిఫాము వదిలేసి వాళ్ళు యువజన శ్రామిక రైతు బట్టలు కప్పుకొని తిరిగితే బాగుండు. ఎందుకురా నాయన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఎస్ చదివి మీ అమ్మా నాన్నల కష్టపడి చదివితే ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి మీరు ఒక దౌర్భాగ్యమైనటువంటి బతుకులు బతుకుతారు. అందువల్ల రాజకీయ నాయకులకు ఊడికిం చేసేదంటే ప్రజల పక్షాన
చట్టాల పట్ల భారత రాజ్యాంగం పట్ల నిబద్ధత కలిగి డ్యూటీ చేయాలి. కానీ ఎవరికో ఊడిగించేసి నెత్తిని పెట్టుకుంటే తెలంగాణలో మీ కాకి చొక్కాల వాళ్ళకి ఏ గతి పట్టిందో రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం మారితే మీరందరూ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోవాల్సి వస్తుంది. ఇప్పుడు తెలంగాణలో చూస్తారు కదా ఎంతమంది పోలీసు వాళ్ళు పోయి జైల్లో ఉంటున్నారా. ఆ నీచమైన బతుకు మీకొద్దు. 4 సింహాల బొమ్మ ఉంది కాబట్టి అందరు పోలీసు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. కాబట్టి నీచమైన బతుకులు బతికేదానికంటే ఆ బంగాళాఖాతంలో దూకి చచ్చిపోండి అని మాత్రం చెప్పగలను. అదే నిజాయితీగా బతకండి, ప్రజల పక్షాన ఉండండి. అంతేగాని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళే ప్రజాస్వామ్యంలో దొంగలకి సద్దులు మాస్తుంటే మాట్లాడకుండా ఎట్టుంటారమ్మా. ఈ దొంగలకు సద్దులు మోసేటటువంటి ఈ ఐపీఎస్ ఆఫీసర్లని తక్షణం ఐఏఎస్ ఆఫీసర్ల మీద చర్య తీసుకోవాలమ్మా. ఎలక్షన్ కమిషను శాశ్వతంగా సస్పెండ్ చేసేస్తే దరిద్రం ఒడిచిపోద్ది. కాబట్టి సెంట్రల్ సిఆర్పిఎఫ్ బలగాలను పెట్టి కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ చేయాలని చెప్పి ఆల్ పొలిటికల్ పార్టీ ఇంక్లూడింగ్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పి, ప్రజా సంఘాలు, భారతీయ జనతా పార్టీ, తర్వాత జనసేన, తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కలిసి మాకు ఈ పోలీసుల మీద నమ్మకం లేదు, దయచేసి సెంట్రల్ రిజర్వ్ బలగాలతో ఎలక్షన్ జరిపించండి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెటర్లు పెట్టేసి సెంట్రల్ బలగాలతో ఎలక్షన్లు చేపిస్తేనే ఫెయిర్ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరుగుతాయి. లేదంటే అరాచకం రాజ్యం వెళ్తుందని మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ అండి.